అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సైబర్ కేటుగాళ్లు తిరుమల శ్రీవారి భక్తులను కూడా వదలడం లేదు. శ్రీవారి భక్తులే టార్గెట్ గా ఫేక్ వెబ్సైట్ తో మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ వెబ్సైట్ తరహాలోనే నకిలీ వెబ్సైట్ రూపొందించి సొమ్ము చేసుకుంటున్నారు. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నట్టు వెబ్సైట్ డిజైన్ చేసి భక్తులను నమ్మించారు. దీంతో టికెట్లు బుక్ చేసుకుని కొందరు భక్తులు మోసపోయారు. ఈ నకిలీ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. చెప్పండి, కోట్ల మంది భక్తులు ఈ వెబ్సైట్ ని చూస్తూ ఉంటారు, అందులో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి నకిలీ వ్యవస్థ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా టీటీడీ పైనే ఉంటుంది. ఎందుకు గుర్తించలేకపోయారు? పూర్తి వివరాలేంటి? వాళ్ళు తిరుమల శ్రీవారి భక్తులను కూడా వదిలిపెట్టడం లేదు. శ్రీవారి భక్తులే టార్గెట్ గా ఫేక్ వెబ్సైట్ తో మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ వెబ్సైట్ తరహాలోనే ఒక నకిలీ వెబ్సైట్ రూపొందించి సొమ్ము చేసుకుంటున్నారు. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నట్టు వెబ్సైట్ డిజైన్ చేసి భక్తులను నమ్మించారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న కొందరు భక్తులు మోసపోయారు. మా కరెస్పాండెంట్ ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, చెప్పండి, ఇలాంటి వెబ్సైట్లను గుర్తించాల్సిన బాధ్యత కూడా టీటీడీ పైనే ఉంటుంది. ఎందుకు గుర్తించలేకపోయారు? ఎంతమంది భక్తులు ఈ రకంగా మోసపోయారు? ప్రసాద్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆన్లైన్ లో నకిలీ వెబ్సైట్ల ద్వారా నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో నకిలీ వెబ్సైట్లు కావచ్చు, సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో ప్రకటనలు కావచ్చు, భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి. పుట్టుకొడుకుల్లో వెలుసుకొస్తున్న ఈ నకిలీ వెబ్సైట్లు కావచ్చు, సోషల్ మీడియాలో రీల్స్ కావచ్చు, అదుపు చేయలేకపోతుంది టీటీడీ. ఇప్పటికే దాదాపు కొన్ని వందల సంఖ్యలో ఈ నకిలీ వెబ్సైట్లలో శ్రీవారి సేవా టికెట్లు బుక్ చేసుకుని భక్తులు మోసపోయారు. తిరుమలకు వచ్చిన తర్వాత అవి నకిలీ టికెట్లు, నకిలీ వెబ్సైట్లు అని గుర్తించడంతో వాళ్ళు లవోదుగా ఉంటున్న పరిస్థితి, అనేక సంఘటనలు వెలుగు చూసిన పరిస్థితి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతోనే ఆ సేమ్ ఎలా ఉందో అలాంటి వెబ్సైట్ ని క్రియేట్ చేసి ఆన్లైన్ లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, వీఐపీ దర్శనం టికెట్లు కావచ్చు, టీటీడీలో ఏవైతే భక్తులకు ఉపయోగపడే వసతుల సముదాయాలు కావచ్చు, అన్ని కూడా విక్రయిస్తున్నట్లు అందులో అక్కడ పెట్టడం కూడా. రైట్ ప్రసాద్, టీటీడీ వెబ్సైట్ తరహాలోనే ఒక నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేసి దానితో దందా నిర్వహిస్తున్న ఘటన వెలుగు చూసింది. థ్యాంక్ యూ ప్రసాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.